రైల్వే స్టేషన్లో ఈ 15 రూపీస్ వాటర్ బాటిల్ 30 రూపీస్కి అమ్మడం, 80 రూపీస్కి వచ్చే వెజ్ ప్లేట్ 120 రూపీస్కి అమ్మటం, 120 రూపీస్ నాన్ వెజ్ ప్లేట్ 150 రూపీస్కి అమ్మటం. ఇలా రైల్వే స్టేషన్లో ఎంఆర్పి ధర కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నట్టయితే ఏం చేయాలో మీకు తెలుసా? కొన్ని ఆప్షన్స్ అయితే చెప్తాను. అంతకన్నా ముందు ఇలాంటి అప్డేట్స్ మీ ముందుకు తెస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇండియన్ రైల్వేస్ ఆల్రెడీ రేట్స్ని ఫిక్స్ చేసే ఉంటుంది. మనం దానికన్నా ఎక్కువగా పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ వాళ్ళు అలా చార్జ్ చేసినందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అని అంటే ట్రైన్ దగ్గర ఉన్న టీసీకి కానీ లేదా ఆర్పిఎస్ పోలీస్కి కంప్లైంట్ అయితే చేయొచ్చు. లేదు నేను ఆన్లైన్లో కంప్లైంట్ చేస్తాను అని అంటే మీరు ఈ యాప్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. లేదా 139 అనే నెంబర్కి కూడా కాల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. అప్పుడు రైల్వే అథారిటీస్ బెండర్స్ లైసెన్స్ని క్యాన్సిల్ చేయడం లేదా ఫైన్ వేయటం జరుగుతుంది. ఎప్పుడొకప్పుడు మీరు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తారు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి, నా వీడియోని షేర్ చేసేయండి, లైక్ చేసేయండి. బాయ్ బాయ్.